ఇటీవల కాలంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదే గారు తన స్పందనను విలేకరుల సమావేశం నిర్వహించి వ్యక్తపరచడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మందకృష్ణ మాదే గారు వ్యక్తపరిచిన అభిప్రాయాల మీద ఆ సందర్భంగా ఈ దేశంలోని సామాజిక అంశాల మీద మందకృష్ణ మాదే గారు లేవనెత్తినటువంటి అనేక అంశాల మీద ఇవాళ దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కుల వ్యవస్థను రద్దు చేయాలని మందకృష్ణ మాదే గారు లేవనెత్తిన అంశం మీద కుల వ్యవస్థ వల్ల బాధితులైనటువంటి బ్రాహ్మణేతర ముఖ్యంగా రెడ్డి, వెలమ, కమ్మ, వైశ్యుల నుండి మొదలుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని అణగారిన కులాలకు సంబంధించిన ప్రజలందరూ హర్షం వ్యక్తం చేయడం జరుగుతున్నది. మందకృష్ణ మాదే గారి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు, సమర్థిస్తున్నారు, అలాగే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాల మీద మరింత చర్చ జరగాలని కోరుకుంటున్నారు. ఇవే కాకుండా బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు కూడా మందకృష్ణ మాదే గారు లేవనెత్తిన అనేక అంశాలను బలపరచడం జరుగుతుంది. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో, దేశంలోని మెజారిటీ కులాలు ఈ చర్చను స్వాగతిస్తున్న సందర్భంలో, మందకృష్ణ మాదే గారి వ్యాఖ్యలతోని ఏకీభవిస్తున్న సందర్భంలో నిన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు మందకృష్ణ మాదే గారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మందకృష్ణ మాదే గారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాల పెద్దలు మాట్లాడడం అనేది వాళ్ళ అవివేకమైన చర్య, వాళ్ళ అజ్ఞానమైన చర్య, వాళ్ళ అనాగరికమైన ఆలోచన విధానానికి అది స్పష్టమైన నిదర్శనమని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ముందు బ్రాహ్మణ సమాజం రెండు విషయాలు గుర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మందకృష్ణ మాదే గారు దాదాపు 32 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పేరుతో పోరాటాలు చేస్తున్నాడు. ఈ పోరాటాలు నడిపిస్తున్న సందర్భంలో బ్రాహ్మణ సమాజానికి తన వంతు మద్దతును, సహకారాలను కూడా అందించిన చరిత్ర మందకృష్ణ మాదే గారికి ఉంది. ముందుగా బ్రాహ్మణ ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించాలని మేము కోరుతున్నాం. తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు గారు బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా, బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తన సినిమాలో కొన్ని సీన్లను పెడితే వాటిని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గం ఆందోళన కొనసాగిస్తున్న క్రమంలో ఆ ఆందోళన కొనసాగింపుగా మోహన్ బాబు బ్రాహ్మణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మోహన్ బాబు గారి ఇల్లును ముట్టడించిన సందర్భంలో మరి మోహన్ బాబు గారి అనుచరులు బ్రాహ్మణుల మీద కిరాతకంగా దాడికి పాల్పడడం జరిగింది. మరి ఆ సంఘటన జరిగినప్పుడు బ్రాహ్మణులు ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద మోహన్ బాబు అనుచరులు దాడులు చేస్తున్నప్పుడు అప్పుడు బ్రాహ్మణులకు అండగా ఏ రాజకీయ పార్టీ రాలేదు, ఏ సంఘము రాలేదు, ఏ నాయకుడు కూడా రాలేదు. అప్పుడు ఏ రాజకీయ పార్టీ బ్రాహ్మణులకు మద్దతుగా లేని సందర్భంలో, ఏ సంఘం బ్రాహ్మణులకు అండగా నిలబడలేని సందర్భంలో, ఏ నాయకుడు బ్రాహ్మణులకు అనుకూలంగా గొంతు విప్పని సందర్భంలో బ్రాహ్మణులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని ముందుకొచ్చి బ్రాహ్మణ సమాజానికి అండగా నిలబడ్డ ఒకే ఒక నాయకుడు మందకృష్ణ మాదే గారి అనే విషయం బ్రాహ్మణ సమాజం గుర్తించాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీరు పోరాటం చేసినప్పుడు మీ ఆత్మగౌరవం ముఖ్యమంత్రిని గుర్తించి మీకు అండగా ఏ పార్టీ, ఏ సంఘం, ఏ నాయకుడు రాని సందర్భంలో మందకృష్ణ మాదే గారు మీకు అండగా నిలబడ్డాడు. మందకృష్ణ మాదే మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిండు. 24 గంటల్లో మోహన్ బాబు కనుక క్షమాపణ చెప్పకపోతే బ్రాహ్మణులతో కలిసి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తుందని హెచ్చరించడం కూడా జరిగిందనే విషయం బ్రాహ్మణ పెద్దలు గుర్తించుకోవాలి.
మరి ఆ సందర్భంలోనే మోహన్ బాబు గారు దాసరి నారాయణ గారికి చెప్పడం, మందకృష్ణ మాధవ్ గారు నా మీద ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పడం, అప్పుడు దాసరి నారాయణ గారు పెద్దలు మందకృష్ణ మాధవ్ గారు ఫోన్ చేసి చెప్పడం, మందకృష్ణ మాధవ్ గారు బ్రాహ్మణుల ఆత్మగౌరవం ముఖ్యమైనది, వారికి క్షమాపణ చెప్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా మోహన్ బాబు బ్రాహ్మణులు కూడా క్షమాపణ చెప్పిండనే విషయం ఇవాళ బ్రాహ్మణ సమాజం అంతా గుర్తించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండో విషయం, ఎంఆర్పిఎస్ ఉద్యమం బ్రాహ్మణులకు అండగా ఏ విధంగా నిలబడిందనే విషయాన్ని బ్రాహ్మణ సమాజానికి అలాగే ఇతర సమాజానికి తెలియజెప్పడం కోసం చెప్తున్న విషయాలను అర్థం చేసుకోవాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పేరుగాంచిన న్యాయవాది వామన్ రావు గారు, ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి వామన్ రావు గారిని నడి రోడ్డు మీద అత్యంతంగా కిరాతకంగా హత్య చేస్తే, ఆ హత్య చేసిన నాడే మందకృష్ణ మాధవ్ గారు పెద్ద ఎత్తున నడి రోడ్డు మీద ధర్నా నిర్వహించి వామనరావుల దంపతుల హత్య అత్యంత కిరాతకమైన చర్య, దోషులను కఠినంగా శిక్షించే విధంగా సిబిఐతో దర్యాప్తు చేయించాలని ఆనాడు వామనరావు దంపతులకు అండగా పోరాటం చేసిన చరిత్ర మందకృష్ణ మాధవ్ గారికి ఉన్నది అనే విషయం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. వామనరావు దంపతుల హత్య జరిగిన రోజు ఏ బ్రాహ్మణ సంఘాలు రోడ్డు మీదకి రాలేదు, కానీ ఆనాడు బ్రాహ్మణ సంఘాల కన్నా ముందుగా మేల్కొని వామనరావు హత్యను ఖండించడమే కాకుండా సిబిఐకి డిమాండ్ చేసిన చరిత్ర, వామనరావు దంపతులు న్యాయం జరగాలని పోరాటం చేసిన చరిత్ర మందకృష్ణ మాధవ్ గారికి ఉందనే విషయం బ్రాహ్మణ సమాజం గుర్తించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇదే కాదు ఇంకా అనేక సందర్భాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగల కోసం పోరాటం చేసిన సంఘం అయినప్పటికీ కూడా సామాజిక విశాల దృక్పథంతో మందకృష్ణ మాధవ్ గారు బ్రాహ్మణ సమాజానికి కూడా అండగా ఉన్న చరిత్ర మందకృష్ణ మాధవ్ గారికి ఉంది అనే విషయం గుర్తు చేస్తూ, అలాంటి నాయకుడు మాట్లాడినటువంటి విషయాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా అవివేకంతో అజ్ఞానంతో ఇవాళ ఆ వాక్యాలు వెనక్కి తీసుకోవాలని మాట్లాడడం అనేది బ్రాహ్మణులు ఆ వైఖరి నుండి బయటపడాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మందకృష్ణ మాధవ్ గారు ఏది ఆలోచించకుండా మాట్లాడు, ఏ విషయాన్నైనా సరే లోతుల్లోకి వెళ్ళి విధానపరంగా పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాతనే మాట్లాడతారు. ఒకసారి ఒక అంశం మీద మాట్లాడడం మొదలు పెట్టిందంటే ఆ సమస్యల పరిష్కారం జరిగేంత వరకు కూడా మందకృష్ణ మాధవ్ గారు వెనుకడుగు వేసే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు లేవనెత్తే అంశాల పట్ల కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి ఏమాత్రం ఉండదనే విషయం బ్రాహ్మణ సమాజం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు అర్చకత్వం పౌరోహిత్యం మీద మా బ్రాహ్మణులకే పేటెంట్ హక్కు ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు రావద్దు, దాని మీద మందకృష్ణ మాధవ్ చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని మీరు మాట్లాడుతున్నారు. మేము బ్రాహ్మణ సమాజానికి సూటిగా స్పష్టంగా కొన్ని సవాళ్ళు కొన్ని ప్రశ్నలు విసురుతున్నాం. దమ్ముంటే నిజాయితీ ఉంటే దానికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మందకృష్ణ మాధవ్ కుల వ్యవస్థను రద్దు చేయాలని మాట్లాడుతున్నాడు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? దమ్ముంటే సమాధానం చెప్పాలి. కుల వ్యవస్థ రద్దు పట్ల బ్రాహ్మణ సమాజం వైఖరి ఏందో బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుల వ్యవస్థ మీరు రద్దు కావాలని కోరుకుంటున్నారా, కుల వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటున్నారా? మీ వైఖరి ఏందో విషయంలో బయట పెట్టాలని మేము కోరుతున్నాం. ఈ దేశంలో కులపరమైన అకృత్యాలు అనేక రూపాల్లో కొనసాగుతున్నాయి. వాటిని మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? మీ వైఖరి బయట పెట్టాలని మేము కోరుతున్నాం. ఈ దేశంలో అనేక రూపాల్లో అంటరానితనం కొనసాగుతున్నది. అవి నిర్మూలించబడాలని కోరుతున్నారా, అది కొనసాగాలని కోరుతున్నారా? దాని మీద మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో సామాజిక సమానత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. సామాజిక సమానత్వం రావాలని బ్రాహ్మణ సమాజం కోరుకుంటుందా, సామాజిక సమానాన్ని వ్యతిరేకిస్తుందా? దాని మీద నిర్దిష్టంగా మీ అభిప్రాయం మీ వైఖరి స్పష్టంగా బయట పెట్టాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కుల వ్యవస్థ రద్దు గురించి మాట్లాడకుండా, సామాజిక అసమానతల గురించి మాట్లాడకుండా, అంటరానితన నిర్మూలన గురించి మాట్లాడకుండా మీరు మందకృష్ణ మాధవ్ మాటలు వెనక్కి తీసుకోవాలని మాట్లాడితే దళిత సమాజం అణగారిన వర్గాల సమాజం సహించదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు ఏది పడితే అది మాట్లాడితే దాన్ని అంగీకరించే రోజు పోయిన విషయం స్పష్టంగా బ్రాహ్మణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇది రాజుల కాలం కాదు, రాజులు పరిపాలించే కాలం కాదు, రాజ్యాంగ పరిపాలన జరుగుతున్న కాలం అనే విషయం బ్రాహ్మణ సమాజం స్పష్టంగా గ్రహించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న మీరు మాట్లాడిన మాటల్లో
అనేక సార్లు ప్రశ్నలు మీరే వేసుకున్నారు, సమాధానాలు కూడా మీరే చెప్పుకున్నారు. మీరు లేవనెత్తిన ప్రశ్నలు మీ దగ్గర నుండే వచ్చినాయి, సమాధానాలు కూడా మీ దగ్గర నుండే వచ్చినాయి. ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన కులాలకు చెందిన వ్యక్తులను పూజారిగా నియమించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ను మీరు వ్యతిరేకిస్తున్నారు. ఆ డిమాండ్ మీరు వ్యతిరేకించడానికి కారణం ఏమిటి? ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు దేవాలయాల్లో పూజారుగా కొనసాగే అర్హత లేదా? మీరే నిన్న చెప్తున్నారు కదా, దీప నైవేద్యం స్కీమ్ లో 26 కులాలకు చెందిన వాళ్ళను, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి 26 కులాలకు చెందిన ప్రతినిధులకు ప్రభుత్వం వేద పాఠశాలల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళని పూజారుగా నియమించిందని నిన్న మీరే చెప్పింది కదా. మరి 26 కులాలకు చెందిన వారిని దేవాలయాల్లో పూజారిగా నియమిస్తే దాన్ని మీరు ఎందుకు స్వాగతిస్తలేరు? ఆనాడు మౌనంగా ఉన్న మీరు 26 కులాలకు చెందిన వాళ్ళను వేద పాఠశాలలో శిక్షణ ఇచ్చి వారిని పూజారిగా నియమిస్తే ఆనాడు మౌనంగా ఉన్న మీరు ఇవాళ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ ఎస్టీ బీసీలను పూజారిగా నియమించాలని డిమాండ్ చేస్తే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని బ్రాహ్మణ సమాజానికి మేము గుర్తు చేస్తున్నాం. అర్చకత్వం, పౌరోహిత్యం బ్రాహ్మణుల పేటెంట్ హక్కు కాదు అని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. తరతరాలుగా మీరే పేటెంట్ హక్కు దాని మీద కొనసాగుతున్నారు. దాంట్లో మార్పు రావాలని మేము కోరుతున్నాం. దాన్ని మీరు అంగీకరించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మందకృష్ణ మాదిగ గారు పెట్టిన ఈ ప్రతిపాదన ద్వారా ఈ దేశంలో సామాజిక సమానత్వం రావడానికి అది దారితీస్తుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలని మేము కోరుతున్నాం. కానీ మీకు ఆ మనసు లేదు. సామాజిక సమానత్వాన్ని అంగీకరించే మనసు మీకు ఎప్పుడు ఉండదు. సమానత్వాన్ని కోరుకునే మనసు మీకు ఎప్పుడు ఉండదు. సామాజిక అసమానతలు తొలగిపోవడాన్ని మీరేనాడు కోరుకోరు. కాబట్టి వాళ్ళ మందకృష్ణ మాదిగ ప్రతిపాదనను మీరు వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు వేద పాఠశాలలో శిక్షణ తీసుకుంటే, వాళ్ళ పూజా విధానాలు నేర్చుకుంటే, పౌరోహిత్యం నేర్చుకుంటే, నియమ నిబంధనలు పాటిస్తే ఆ రకంగా పూజారిగా వాళ్ళు కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం మీరు కులం కారణంతో వాళ్ళని పూజారులుగా ఉండొద్దని మీరు దురుద్దేశాన్ని నిన్న బయట పెట్టడం జరిగింది. ఇది మీరు మరింత అణగారిన కులాలకు దూరమైందనే సందేశాన్ని నిన్న మీరు చెప్పకనే స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కేవలం కులం కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన కులాలను పూజారులుగా నియమించడాన్ని వ్యతిరేకించడాన్ని అణగారిన సమాజం అంగీకరించదు. ఎంఆర్పిఎస్ దాన్ని వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేసినట్టుగానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ హిందూ దేవాలయాలన్నిటిలో ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన కులాలకు చెందిన వాళ్లను పూజారులుగా నియమించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే నిన్న బ్రాహ్మణ సమాజ పెద్దలు శ్రీకృష్ణుడిని చాలా దారుణంగా అవమానపరిచిండ్రు. యాదవ సమాజాన్ని ఘోరంగా అవమానపరిచిండ్రు. దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణుడు దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటారు, మంత్రాలు బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణుడే దేవుళ్ళ కంటే గొప్పవాడని శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకున్నాడని నిన్న బ్రాహ్మణ పెద్దలు వ్యాఖ్యలు చేసిండ్రు. అది శ్రీకృష్ణుని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్ గా తక్షణమే బ్రాహ్మణ సంఘాలందరూ శ్రీకృష్ణుని భక్తులందరికీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినందుకు, శ్రీకృష్ణుని అగౌరవపరిచినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ అహంకారం పరాకాష్ఠకు చేరింది. దేవుళ్ళ కంటే మేమే గొప్ప వాళ్ళమని చెప్పుకునే స్థాయిలో మీ అహంకారం పెరిగింది. దాన్ని తగ్గించుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇదే మీ పతనానికి దారి తీస్తుందనే విషయం కూడా ఈ సందర్భంగా మేము స్పష్టంగా సూచిస్తున్నాం. ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజలు శ్రీకృష్ణుని దేవుడిగా ఆరాధిస్తున్నారు. అట్లా ఆరాధిస్తున్నటువంటి శ్రీకృష్ణుని భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసి
మీరు శ్రీకృష్ణుని ఘోరంగా అవమానపరిచిండు. దీన్ని అణగారిన వర్గాల సమాజం, ముఖ్యంగా యాదవ సమాజం అంగీకరించదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇది యాదవ సమాజంకి మీరు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా అధినేత మందకృష్ణ మాదిగ గారు ఈ దేశంలో ఉన్న పురాణాల సాక్షిగా శ్రీకృష్ణుడు మా భావాన్ని ఒక ప్రకటన చేసిండు. మా అధినేత ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పురాణాల సాక్షిగా శ్రీకృష్ణుడికి దళిత జాతులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని విశ్లేషించి శ్రీకృష్ణుడు మాకు బావ అవుతాడని ఒక ప్రకటన చేసిండు. యాదవ వర్గానికి చెందినటువంటి శ్రీకృష్ణుడు మాకు బావ అవుతాడని చెప్పేసి దళిత తరఫున మందకృష్ణ మాదిగ గారు మాట్లాడితే యాదవులో లేని అభ్యంతరాలు బ్రాహ్మణులకు ఎందుకో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. యాదవ సమాజం అంతా దాన్ని స్వాగతిస్తున్నది, దాన్ని స్వీకరిస్తున్నది. మాకు మొదటి నుండి యాదవులకు దళితులకు మధ్య మాకు బలమైన అనుబంధం ఉన్నదని మందకృష్ణ మాదిగ గారు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాల పట్ల యాదవ సమాజం ఏకీభవించి అంగీకరించి దానిపై హర్షం వ్యక్తం చేసుకుంటే వాళ్ళకు లేని అభ్యంతరాలు బ్రాహ్మణులకు ఎందుకో వాళ్ళు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటి నుండి యాదవ దళిత సమాజం ఐక్యమత్యంతో ముందుకెళ్తుంది. కానీ మీరు వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలని ప్రయత్నాలు చేయడం ఏమాత్రం సరికాదు. యాదవ సమాజం మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆ వ్యాఖ్యలను స్వీకరించింది, గౌరవించింది, ఆ వ్యాఖ్యలను సమర్థించింది. కానీ మీరు శ్రీకృష్ణుని అగౌరవపరిచి యాదవుల మనోభావాలు కూడా దెబ్బతీసారు. కాబట్టి ఆ యాదవ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజాన్ని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ, కుల వ్యవస్థ మీద మీ అభిప్రాయాలు ఏమిటో స్పష్టంగా బయట పెట్టాలి. కింది కులాల పట్ల మీకున్నటువంటి వైఖరిని వెంటనే విడనాడాలని సందర్భంగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీరు సమానత్వానికి అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? రాజ్యాంగానికి లోబడి సమానత్వాన్ని కోరుకుంటారా, సమానత్వాన్ని వ్యతిరేకిస్తారా? ఆ విషయంలో మీరు స్పష్టంగా తీర్చుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇక త్రేతాయుగంలో కులాలు లేవు కాబట్టి వానరులను గిరిజనులుగా ఎట్లా గుర్తించారు? ఇది అజ్ఞానం అని మాట్లాడుతున్నారు. ఆ అజ్ఞానం బ్రాహ్మణులకే ఉన్నది తప్ప ఎంఆర్పిఎస్ జమానికి లేదు. అడవి బిడ్డలు, ప్రకృతి బిడ్డలు. ఆనాడు కుల వ్యవస్థ లేదని మీరు మాట్లాడుతున్నారు. వానరులు గిరిజనులు అని చెప్పడానికి ఆధారం లేదని మీరు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు కూడా అడవి ఉన్నది, అడవి బిడ్డలు ఉన్నారు, ప్రకృతి బిడ్డలు ఉన్నారు. అప్పుడు కుల వ్యవస్థ లేదు, మరి ఇప్పుడు కుల వ్యవస్థ ఉన్నది. మరి ఇప్పుడు కుల వ్యవస్థ ఉంటే అడవుల్లో ప్రకృతి బిడ్డలుగా జీవిస్తున్న వాళ్ళందరూ ఎవరో బ్రాహ్మణ సమాజం సమాధానం చెప్పాలి. ఇప్పుడు అడవుల్లో నివసిస్తున్నదంతా గిరిజనులే, అడవిలో జీవనం కొనసాగిస్తున్నటువంటి ప్రకృతి బిడ్డలంతా గిరిజనులే కదా. ఈ గిరిజనుల యొక్క పూర్వీకులే ఆనాటి వానరులు అనే విషయం బ్రాహ్మణ సమాజం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అలాగే ఆనాడు జాంబవంతుడు ఉన్నాడు, ఈనాడు మాదిగ సమాజం ఉంది. ఈ మాదిగ సమాజం యొక్క పురాణ పురుషుడే మా ఆది జాంబవంతుడు. కాబట్టి ఆనాడు కులాలు లేవు, మరి ఈనాడు కులాలు వచ్చినాయి కదా. మరి ఈనాడు కులాల సృష్టి ఎవరి వల్ల జరిగింది, ఎందువల్ల జరిగింది? కులాన్ని పెంచిన వాళ్ళు ఎవరు, కులాన్ని పుట్టించిన వాళ్ళు ఎవరు, పెంచి పోషిస్తున్నది ఎవరో బ్రాహ్మణ సమాజం సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ దేశంలో సామాజిక సంస్కరణలకు వ్యతిరేకం. ఈ దేశం మరింత పటిష్టం కావడానికి, ఈ దేశం మరింత ఐక్యమత్యం సాధించడానికి తీసుకువచ్చే అనేక సామాజిక సంస్కరణలను మొదటి నుండి బ్రాహ్మణ సమాజం వ్యతిరేకించుకుంటూ వస్తుంది. వీళ్ళకు అనగాన కులాల వ్యతిరేక భావం వీళ్ళలో అనువణంగా ఉన్నది, వీళ్ళలో రిజర్వేషన్ల వ్యతిరేక భావం అనువణంగా ఉన్నది. సందర్భం వచ్చిన ప్రతిసారి అనగారిన కులాల వ్యతిరేకతను, రిజర్వేషన్ల వ్యతిరేకతను నిరంతరం చాటుకుంటా రావడం జరుగుతున్నది. అందులో భాగంగానే నిన్న రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఇంకెంతకాల రిజర్వేషన్లను మాట్లాడిండ్రు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మాట్లాడే మీరు కుల వ్యవస్థను రద్దు చేయాలని ఎందుకు మాట్లాడతలేరు? రిజర్వేషన్లు ఇంకెంతకాలం అని మాట్లాడుతున్న మీరు కుల వ్యవస్థ ఇంకెంతకాలం కొనసాగుతుందనే విషయం మీరు ఎందుకు మాట్లాడతలేరు? కుల వ్యవస్థ మాత్రం అట్లాగే కొనసాగాలా? కుల వ్యవస్థ వల్ల వచ్చే అత్యున్నత గౌరవం మీరు పొందాలా? కుల వ్యవస్థ వల్ల అంటరానితనంతో పాటు అనేక కృత్యాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అనగానే కులాలు ఇంకోటికి బలి కావాలా? కుల వ్యవస్థ మీద మీరు మాట్లాడకుండా రిజర్వేషన్లు రద్దు చేయాలనే
నైతిక అర్హత మీకెందుకుంటది? నైతిక అర్హత మీకెందుకున్నది? దమ్ముంటే కుల వ్యవస్థ రద్దు చేయాలని మీరు మాట్లాడండి. ఆ తర్వాత రిజర్వేషన్ల మీద మాట్లాడండి. ప్రతి సందర్భంలో రిజర్వేషన్ల మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసే బ్రాహ్మణ సమాజం తమ వైఖరిలో ఇకనైనా మార్పులు తెచ్చుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ సమాజంలో ఇవాళ రిజర్వేషన్ల పరిధిలోకి రాని కులం అంటే ఏదైనా ఉన్నదా? భారతీయ సమాజంలో రిజర్వేషన్ల పరిధిలోకి రాని కులం ఏది లేదు. ఇండియాలో ఉన్న ప్రతి కులానికి వాళ్ళ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తున్నాయి, రిజర్వేషన్లు అందుతున్నాయి. దాన్ని మీరు గుర్తించాలని సందర్భంగా మేము కోరుతున్నాం. రిజర్వేషన్లు అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే వర్తిస్తున్నాయని, వీళ్ళే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని ఒక దుర్మార్గమైన వైఖరి నుండి బ్రాహ్మణ సమాజం బయటపడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నట్టుగానే, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నట్టుగానే, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నట్టుగానే, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నట్టుగానే ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్ర కులాలందరికీ కూడా రిజర్వేషన్లు అందుతున్నాయనే విషయం మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీ కోటాలో మైనార్టీలకు రిజర్వేషన్లు అందుతున్నాయి, వికలాంగులకు రిజర్వేషన్లు అందుతున్నాయి, ఇప్పుడు అగ్ర కులాలకు కూడా రిజర్వేషన్లు అందుతున్నాయి. మరి రిజర్వేషన్ లేనిది ఎవరికి ఇండియాలో? రిజర్వేషన్లు ఉపయోగించుకుంది ఎవరు? రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందంది ఎవరు? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ దేశంలో ఉన్న ప్రతి కులానికి రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రతి కులం రిజర్వేషన్లు అనుభవిస్తున్నది, ప్రతి కులం రిజర్వేషన్ పరిధిలోకి వచ్చేసింది. మీకు దమ్ముంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో మేము రిజర్వేషన్ తీసుకోమని బ్రాహ్మణ సమాజం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణ పెద్దలకు నిజాయితీ ఉంటే, బ్రాహ్మణ పెద్దలకు దమ్ముంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను బ్రాహ్మణ సమాజం తీసుకోవాలని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు పొందొచ్చు, కానీ మిగతా కులాలకు మాత్రం రిజర్వేషన్లు అందద్దా? ఇదేం దొంగనీతి, ఇదేం వైఖరి? ఇంకెన్నాళ్ళు మీరు ఇతర కులాల యొక్క ఎదుగుదలను జీర్ణించుకోకుండా అసహనంతో రగిలిపోతారు, విద్వేషంతో రగిలిపోతారు. డాక్టర్ అంబేద్కర్ గారు 10 సంవత్సరాలకు రిజర్వేషన్లను నిర్దేశించిండు. అది ఇంకెంత కాలం కొనసాగాలని మీరు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారు చెప్పిన మాటను లోతుగా అధ్యయనం చేయాలని బ్రాహ్మణ పెద్దలకు మేము స్పష్టంగా సూచిస్తున్నాం. అంబేద్కర్ రిజర్వేషన్లను 10 సంవత్సరాలకే పరిమితం చేశారని వక్రీకరించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ కోరుకున్నాడు 10 సంవత్సరాల్లో ఈ దేశంలో సామాజిక అసమానతలు తొలగిపోతాయి. ఈ రిజర్వేషన్ల ద్వారా తరతరాలుగా అంటరాని తరానికి గురైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అనగాన వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతిలోకి వచ్చి ఈ దేశంలో సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని అంబేద్కర్ కలలు కన్నాడు. అందుకే 10 సంవత్సరాల లోపు రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేసి ఈ దేశంలో సామాజిక సమానత్వం తీసుకురండి, ఆ తర్వాత రిజర్వేషన్ తీసేయమని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ 10 సంవత్సరాల లోపు కూడా ఈ సామాజిక సమానత్వం సాధ్యం కాకపోతే, ఈ 10 సంవత్సరాల లోపు కూడా దళిత అణగారిన కులాలకు రిజర్వేషన్లు సంపూర్ణంగా అందుబాటులోకి రాకపోతే, ఈ రిజర్వేషన్ల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం రాకపోతే అవసరమైతే ఆ 10 సంవత్సరాల రిజర్వేషన్లు ఇంకో 10 సంవత్సరాలు కొనసాగించాలని అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సామాజిక సమానత్వం రానంత వరకు రిజర్వేషన్లు ఉండాలని అంబేద్కర్ కోరుకున్నాడు. సామాజిక సమానత్వం వచ్చేంత వరకు ఈ రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాల్సిందే అని చెప్పేసి ఎంఆర్పిఎస్ భావిస్తున్నది. సామాజిక సమానత్వం రానంత కాలం, కుల వ్యవస్థ రద్దు కానంత కాలం రిజర్వేషన్లు అనేది అందాల్సిందే. ఇంకా ఈ దేశంలో రిజర్వేషన్లు అందక సామాజిక ప్రగతికి, ఆర్థిక ప్రగతికి, రాజకీయ ప్రగతికి దూరమైనటువంటి అనేక వర్గాలు ఉన్నాయి. వాళ్ళ మీద బ్రాహ్మణ సమాజానికి ఏమాత్రం సానుభూతి లేదు. ఈ దేశంలో రిజర్వేషన్లు అందక నిరంతరం ఎన్నో అవమానాలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ భారంగా జీవితాలు కొనసాగిస్తున్నటువంటి కింది కులాల పట్ల బ్రాహ్మణ సమాజానికి ఏనాడు సానుభూతి లేదు. వాళ్ళ బ్రతుకుల్లో వెలుగులు తీసుకురావడానికి బ్రాహ్మణ సమాజం ఏనాడు పూనుకోలేదు. పైగా వాళ్ళ కోసం మాట్లాడుతున్న సందర్భంలో, వాళ్ళ కోసం నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మందకృష్ణ మాదిగన్ లాంటి మహనీయుడు ముందుకు వచ్చినప్పుడు వాటిని అడ్డుకునే విధంగా బ్రాహ్మణ సమాజం ప్రవర్తించడం అనేది వాళ్ళలో అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, బ్రాహ్మణ సమాజం మరొకసారి కింది కులాల పట్ల తమ విద్వేషాన్ని
మానుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. రిజర్వేషన్లను వ్యతిరేకించే తత్వాన్ని మానుకోవాలని గుర్తు చేస్తున్నాం. మీ వల్ల, కుల వ్యవస్థ వల్ల అగ్ర కులాలుగా చెప్పబడుతున్న రెడ్డిల మొదలుకుంటే అట్టడు కులమైన డక్కలి వరకు అందరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కుల వ్యవస్థ అనేది ఈ దేశాన్ని పట్టిన చెదలు, దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ కుల వ్యవస్థ దానికి బ్రాహ్మణులు చెదలు కాబట్టి కుల వ్యవస్థను కబలించాలనుకుంటున్నారు. మీ వైఖరిలో మార్పు తీసుకొచ్చుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా గుర్తు చేస్తూ, ఇక చివరిగా మందకృష్ణ మాదేవ్ గారి గురించి, పద్మశ్రీ గురించి నిన్న వాళ్ళు మాట్లాడిండు. మందకృష్ణ మాదేవ్కు పద్మశ్రీ వస్తే మీకెందుకు కడుపమంట? బ్రాహ్మణులారా సమాధానం చెప్పండి. మందకృష్ణ మాదేవ్కు పద్మశ్రీ వస్తే మీకెందుకు కడుపమంట? ఒక మాదిగ బిడ్డకు 3 దశాబ్దాలు ప్రజలకు సేవ చేస్తున్న ఒక మాదిగ బిడ్డకు పద్మశ్రీ రావడాన్ని మీరు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? మీకు ఎందుకు అంత అక్కసు వెళ్ళగక్కుతున్నారు? ఎందుకు అంత ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజానికి గుర్తు చేస్తున్నా. పద్మశ్రీ అవార్డు రాకముందు మందకృష్ణ మాదిగ గారు ప్రజల కోసమే నిలబడ్డాడు. మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పొందిన తర్వాత కూడా ప్రజల కోసమే నిలబడ్డాడు. ఆయన వైఖరిలో ఏనాడు మార్పు ఉండదు. మార్పు మీరు ఊహించాల్సిన అవసరం లేదు. పద్మశ్రీ అవార్డు దాని నేపథ్యం మీరందరూ అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను. పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీ పురస్కారం మందకృష్ణ మాదిగ గారికి ఎవరి సిఫారసులతో రాలేదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయలేదు, వేరే ఏ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు సిఫారసు చేయలేదు. కానీ పద్మశ్రీ అవార్డు ఈ దేశంలో మందకృష్ణ మాదిగని వెతుక్కుంటూ వచ్చిందనే విషయం బ్రాహ్మణ సమాజం గుర్తించాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏ కేటగిరీలో మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది? ప్రజా సంబంధాల విభాగంలో మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అవార్డు వచ్చింది ప్రజా సంబంధాల విభాగంలో. మరి ప్రజా సంబంధాల విభాగంలో అవార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దీని గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా పద్మశ్రీ అవార్డు ప్రకటించలేదు. ప్రజా సంబంధాల పురస్కారంలో ఈ దేశంలో 3 దశాబ్దాల పైగా పదవిలో లేకుండా, అధికారంలో లేకుండా, ఏమీ ఆశించకుండా ప్రజలకు సేవ చేసిన నాయకుడు, కోట్లాది మంది ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు, కోట్లాది మంది ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందించిన నాయకుడు ఇండియాలో ఎవరున్నారని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వానికి కనబడ్డ ఒకే ఒక నాయకుడు మందకృష్ణ మాదిగ అనే విషయం బ్రాహ్మణ సమాజం గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 3 దశాబ్దాలుగా ఏ పదవి లేకుండా, ఏ అధికారం లేకుండా, ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో తిరుగుతూ, ప్రజలు సమీకరిస్తూ, ప్రజలతో పోరాటాలు చేసి కోట్లాది మంది ప్రజల్లో అభిమానం సంపాదించుకున్న నాయకుడు ఇండియాలో ఒక్క మందకృష్ణ మాదిగ మాత్రమే ఉన్నాడనే విషయం బ్రాహ్మణులు గుర్తించాలి. అందుకే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 దశాబ్దాల ఉద్యమాన్ని, మందకృష్ణ మాదిగ గారు చేసిన సేవను గుర్తించి పద్మశ్రీ పురస్కారం ప్రకటించిండు అనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మాదిగ బిడ్డ 3 దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేసిన నాయకుడు పద్మశ్రీ అవార్డు పొందడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నాడు. దీన్ని బట్టి మీ బుద్ధి ఎంత కపటమైనదో ఈ సందర్భంగా స్పష్టంగా అర్థమవుతుంది. పద్మశ్రీ పురస్కారం మందకృష్ణ మాదిగ చేసిన సేవకు గుర్తింపు. నిన్న మీరే ప్రెస్ మీట్ లో మాట్లాడిండు. మందకృష్ణ మాదిగ గారు గుండె జబ్బుల చిన్నారుల కోసం పెద్ద ఉద్యమం చేస్తుండు, ఆరోగ్యశ్రీ వచ్చిందని మీరే మాట్లాడిండు. మరి వాళ్ళ గుండె జబ్బుల చిన్నారుల కోసం ఉద్యమం చేసి ఆరోగ్యశ్రీ పథకం సాధిస్తే దాని ద్వారా ఉచిత ఆపరేషన్లు పొందుతూ వైద్య సాయం పొందుతున్న వాళ్ళలో ఒక్క మాదిగలే లేరు. మీ బ్రాహ్మణులతో మొదలుకుంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వికలాంగుల కోసం మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం నడిపితే వాళ్ళ జీవితాలు మారినాయి. వికలాంగుల ఫలితాలు వాళ్ళు పొందుతున్నారు. అందులో మాదిగలు మాత్రమే లేరు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వృద్ధులు వితంతుల పెన్షన్లు సాధించాలని పోరాటం చేస్తే దాన్ని పొందుతున్న వాళ్ళు కేవలం మాదిగలే లేరు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తే దాని ద్వారా ఫలితాలు అందుకున్న కుటుంబాలు కేవలం మాదిగలే ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సామాజిక మానవ ఉద్యమాలు నడిపిన చరిత్ర మందకృష్ణ మాదిగ గారికి ఉంది. దాని ఫలితాలు కులంతో, మతంతో సంబంధం లేకుండా కోట్లాది మంది ప్రజలకు చేరినాయి.
ఆ చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది. అర్థమైన తర్వాతనే గుర్తించి ఇవాళ పద్మశ్రీ అవార్డు ఇచ్చిందనే విషయం బ్రాహ్మణ సమాజం గుర్తించుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ పెద్దలు వాళ్ళ కులం వరకే పరిమితమైనలు, కానీ మందకృష్ణ సమాజ నాయకత్వంలో మాదిగ దండర ఉద్యమం సమాజంలో అందరి కోసం పరిమితమైందనే విషయం, సమాజంలో అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, ఇకనైనా మీ విద్వేషపూరితమైన మనస్తత్వాన్ని మార్చుకోవాలని, కింది కులాలతో సఖ్యతగా నడుచుకోవాలని, కింది కులాలను మరింత చేరువ కావాలని, కింది కులాల పట్ల సానుభూతితో వ్యవహరించాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, కుల వ్యవస్థ రద్దు కోసం, సామాజిక అసమానతల నిర్మూలన కోసం, అర్చకత్వంలో సమానత్వం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీలను పూజారిగా నియమించడం కోసం అట్టడు కులాలతో బ్రాహ్మణ సమాజం కలిసి నడవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు మందకృష్ణ గారు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మీరు డిమాండ్ చేయడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. మేము ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, మా అధినేత మందకృష్ణ గారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద ముందుకెళ్తున్నా తప్ప వెనక్కి ప్రసక్తే ఉండదని బ్రాహ్మణ సమాజం గుర్తుంచుకోవాలని, ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్ళడానికి మందకృష్ణ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం సిద్ధంగా ఉందని, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది, పరివర్తన తెచ్చుకోవాల్సింది, కింది కులాలతో సఖ్యతగా నడుచుకోవాల్సింది, కింది కులాల పట్ల సానుభూతితో వివరించవలసింది, కుల వ్యవస్థ రద్దు కోసం, సామాజిక సమానత నిర్మూలన కోసం, సామాజిక సమానత్వం కోసం అన్ని కులాలతో కలిసి నడవాల్సిన బాధ్యత బ్రాహ్మణుల పెద్దల మీదనే ఉన్నది. దాన్ని వాళ్ళు మరొకసారి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, ఆ దిశగా భవిష్యత్తులో మందకృష్ణ గారు తీసుకునే నిర్ణయాలను స్వాగతించే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణేతర సమాజం అంతా మందకృష్ణ గారితో కలిసి నడవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం.